ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఏంటి కరివేపాకు చెట్టు కాడికి వచ్చిందని చూస్తున్నారా? ఈరోజైతే ఏం ఊసిపోవట్లేదు ఇంటి దగ్గర ఉండి. ఇంకా బాలింతలు అంటే నేను తినాలని కాదు, ఏదోటి తయారు చేయడం ఏదోటి చేయడం అలవాటైపోయింది ఇంటికాడ ఉండి ఉండి. సర్లే ఏదో ఒక వంటకం చేసుకుందాంలే, అటుకులు ఉన్నాయి కదా ఎలానో అని ఇంకా కోస్తున్నాను అవి కరివేపాకు. ఈవినింగ్ టైం స్నాక్గా అయితే చాలా బాగుంటుంది, అంటే యమ్మీగా ఉంటుంది అనమాట, స్పైసీగా. అందుకే కరివేపాకు అయితే తుంచేస్తున్నాను. మనం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మా అమ్మ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని. వంటల్లో తగ్గేదేలే. వంటలు అంటే కొద్దిగా పిచ్చేనండి నాకు. అవి బాగున్నా ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి, బాగున్నా బాగోకపోయినా చేస్తూ ఉంటాను. మా వాళ్ళు ఏంట్రా బాబు ఈ పిల్ల ఏంట్రా ఎలా చేస్తుందని అనుకోకుండా తినేస్తూ ఉంటారు. అంటే పైకి బాగానే ఉన్నాయని చెప్తారు, మరి అవి టేస్ట్ ఎలా ఉంటుందో బాగుంటుందో బాగోదో నాకైతే తెలీదు. పాపకైతే జలుబండి ఫుల్గా, చెప్పాను కదండి. ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది, ఓకే పర్వాలేదు. చూడండి రోడ్డు అయితే ఎంత ఎంటీగా ఉందో, ఎవ్వరూ లేరు అసలు. టైం ఆల్మోస్ట్ ఒక 12 అవుతుంది. ఆ టైంలో తీసాను ఈ వీడియో. పాప పడుకుంది కదా అని ఇంకా తీస్తాను. ఫ్రెష్ అయిపోయింది పాప ఫ్రెష్ అయిన తర్వాత అయితే వీడియో తీస్తాను. ఒక్క మనిషి లేరు చూడండి అసలు. ఇదే స్కూల్, అది చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది స్కూల్ అయితే జరుగుతుంది. ఇంకా నేను లోపలికి వచ్చేస్తాను అవి తీసుకుని మీకు చూపిద్దామని మామూలుగా వెళ్ళి చూపించాను అంతే. ఆ మ్యాక్సీ గడ్ చూడండి ఎలా అయిపోయాడు పాపం, వాడు హెయిర్ అంతా ఊడిపోయింది మొత్తం. ఏంటో మరి కుక్కలు అన్నిటికీ అలానే ఉంది, మరి ఎందుకో తెలీదు. సరే లోపలికి వచ్చేస్తాను. మా అమ్మాయి సీరియల్ చూస్తుంది, సరే నేను జాయిగా చేసుకుందామని వచ్చేస్తాను ఇంకా లోపలికి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే అటుకులు తీసుకున్నాను, మీ ఇష్టం ఎంత తీసుకున్నా నో ప్రాబ్లం. నేనైతే ఏంటంటారు ఒక కప్పు కన్నా పెద్దది అటుకులు తీసుకున్నాను. అటుకులు, వేరుశెనగ గుళ్ళు, అలాగే కరివేపాకు, ఈ 3 తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద అయితే మూకుడు పెట్టేసుకుని ఆయిల్ పోసిన. ఆయిల్ అయితే ఎంతో పోయలే, తక్కువే ఉంది ఆయిల్. సరే ఉన్న కాడికైతే పోస్తాను, నేను తింటాకే కదా అని ఇంకా తక్కువే పోసుకున్నాను ఆయిల్ అయితే. కొంచెం చాలా లైట్ పెట్టి కొంచెం పోసా, అదిగోండి అంతే. ఆయిల్ ఉంది అంతే పోసా. ఆయిల్ కొంచెం పోసిన తర్వాత వేసాను గుళ్ళు వేసేసి. వేరుశెనగ గుళ్ళు అయితే వేస్తానండి. వేసేసిన తర్వాత అవి దోరగా వేయించుకోవాలి. అంటే మనం మిక్చర్లో తింటాం కదా, ఎలా పడితే అలా కాకుండా మళ్ళీ మెత్తగా కూడా ఉంటాయి, చూసుకోవాలి ఒకసారి. అవి స్మెల్ వస్తాయి ఏపికోల్ది, ఇంకా అవి పంటకి కరకరలాడేలాగా మనం వేరుశెనగ గుళ్ళని ఎలా అయితే వేపుకుంటామో అదేవిధంగా వేపుకోవాలి. అవి వేగినాయి అనడానికి స్మెల్ వస్తాయి, అప్పుడు తీసుకుంటే సరిపోద్దండి. తక్కువే చేసుకుంటున్నాను, ఎందుకులే. నాకు నేను అమ్మ ఉన్నాము, మేమిద్దరం తింటాము. నేను తక్కువే తింటాను, ఇంకా వస్తారు వాళ్ళు కూడా తింటారు. అందుకే ఎవరైనా వస్తే తలకొక్కులన్నీ పెట్టడానికి ఉంటాయి కదా అని చేశాను. ఈ వీడియో అయితే 12కి తీశాను. అప్పుడు మా పాపని పడుకోబెట్టేసి అప్పుడు వీడియో తీశాను. దీని వాయిస్ ఓవర్ అయితే 2కి ఇస్తానండి. అప్పుడు మళ్ళీ మా పాపకు పాలు ఇచ్చి తను బాత్రూమ్కి వెళ్తే అదంతా శుభ్రం చేసి క్లీన్ చేసి మళ్ళీ పాలు ఇచ్చి మళ్ళీ పడుకోబెట్టి తనను ఉయ్యాలు ఊపుతా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. సో దాన్ని బట్టి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను కూడా చాలా వీడియోస్ పెడుతున్నా, బట్ ఎవరు చూడట్లా. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయండి. దయచేసి ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా సరే చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.
వేగిపోనండి వేరుశనగుళ్ళు అయితే వేగిపోయి. పల్లీలు అని కూడా అంటారు కదా, నేను మా సైడ్ వేరుశనగుళ్ళు అంటాం మేము. పల్లీలు పచ్చడి అంటారు, మా సైడ్ ఏమో వేరుశనగుళ్ళు పచ్చడి అని అంటాము. కరివేపాకు కూడా వేసేసుకుని వేపేసుకోవాలి. కరివేపాకు వేపితే భలే ఉంటుందండి. అది కూడా వేపేసుకున్న తర్వాత అది కూడా పక్క తీసేయాలి. అయిపోయిందండి అది కూడా ఆల్మోస్ట్. అది కూడా వేగిపోతుంది. కరివేపాకు ఎంత టైమో పట్టదు, తక్కువ టైమే పడుతుంది, త్వరగా వేగిపోద్ది అనమాట. అది కూడా పక్క తీసేసుకుందాము. పక్కగా తీసేసుకున్న తర్వాత అదిగోండి ఆ నెక్స్ట్ అటుకులు అయితే వేసేసుకుని వేసుకోవడమే. అటుకులు కొంచెం టైం తీసుకుంటుంది, అవి బాగా వేగాలి కదండి, అందుకు టైం తీసుకుంటుంది. ఈలోపు మా చిన్న గదిని చూపిస్తాము. మా చిన్న గదండి, చూసేయండి. అదిగోండి మా గది అయితే ఎంత చిన్నగా ఉందో. ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. మా గది అసలు చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంటుందండి. ఆ పక్కన మంచం, ఎదురుగా బీరువా, పక్కన టీవీ, ఇవన్నీ చిన్న గదిలో ఉన్నాయి. అటు ఇటు నడవడానికి కొంచెం ప్లేస్ ఉంది. ఇదేమో బయట వాతావరణం, మీకు తెలిసిందే కదా. ఇంకా ఏగలేదు, తిప్పుతూనే ఉన్నాను. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి కదా. సాల్ట్ కూడా వేసాను. ఆయిల్ ఉండుంటే బాగుందని, ఇంకా అయినా నో ప్రాబ్లం, బాగానే ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కారం స్పైసీగా తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదు మాకు వద్దు మేము కొంచెమే తింటామంటే మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. నేనైతే స్పైసీగా తింటాను. ఇవి కూడా వేసేస్తాను. భలే వస్తుందండి టేస్ట్, స్మెల్, వాసన చాలా కలర్ఫుల్గా. నోట్లో పెట్టుకుంటే కరకరలాడిపోతాయి ఉన్నాయి. ఈవినింగ్ టైము ఇలా తింటే సూపర్ ఉంటాయి, మస్తుగా. కారం సరిపోనట్టు ఉన్నాయి, కొంచెం వేద్దాం. కారం మొత్తం పడితే కనుక భలే ఉంటాయి. సాల్ట్ కూడా వేసేసానండి. సాల్ట్, కారం వేసుకుని ఏమో ఊసిపోయినప్పుడు తింటూ ఉంటే, లేకపోతే ఫోన్ చూసినప్పుడు, టీవీ చూసినప్పుడు తింటూ ఉంటే సూపర్ వస్తుంది. నాకు టైంపాస్ అయిపోతుంది. అందుకే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా.